కవ్వంతో చిలకకుండా చేతికి వెన్న అనేది అంటుకోకుండా ఈజీగా నెయ్యి అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, చాలా ఈజీ అనమాట. దీనికి మనం పాల మీద మీగడ అనేది ఉంటుంది కదా, ఆ మీగడ అనేది తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. దీనికి మామూలు వాటర్ కాకుండా కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్తో మిక్సీ చేసుకోండి. ఇలా చేయడం వల్ల వెన్న అనేది త్వరగా వస్తుంది. దీన్ని మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసినప్పుడు 4-5 పల్స్ ఇచ్చినప్పుడు ఇది నురగలాగా వస్తుంది అనమాట. మళ్ళీ అలాగా ఒక 10-15 నిమిషాలు అనేది మిక్సీని తిప్పుతూ ఉంటే వెన్న అనేది ప్రిపేర్ అవుతుంది. వెన్న ప్రిపేర్ అయినప్పుడు మనం వాటర్ అనేది వేసాం కదా, వాటర్కి వాటర్, వెన్నకి వెన్న అనేది విడిగా వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చిందో చూపిస్తాను. చూసారా, వాటర్కి వాటర్, వెన్నకి వెన్న వచ్చింది. మన చేతికి అంటుకోకుండా మనం చాలా ఈజీగా వెన్నపూస అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఒక జాడీ పెట్టి జాడీలోకి వడకడదాము వెన్నని. దీన్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగి ఇలా వడగట్టుకోవాలన్నమాట. ఇలా కడగడం వల్ల ఏదైనా స్మెల్ అనేది రాదు. నెయ్యి అనేది కాచేటప్పుడు మంచి సువాసన ఉంటుందన్నమాట. ఇలా 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దీన్ని స్టవ్ మీద చిన్న మంట మీద మరిగించుకోవాలి. దలసరి గిన్నె పెట్టుకుంటే మీకు వెన్న అనేది బాగుంటుంది, నెయ్యి అనేది బాగా వస్తుంది. ఇలాగా కలుపుతూ మనం మరిగించుకోవాలన్నమాట. మరిగితే 10 నిమిషాల్లోని కమ్మటి నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. నెయ్యి అనేది తయారైనప్పుడు మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది.